నేషనల్ హైవే అథారిటీ అధికారుల ఆలసత్వమా లేక నిర్లక్ష్యమా? తిరుపతి జిల్లా వెంకటగిరి రాపూరు ప్రధాన రహదారిపై నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో ఓ కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి రాపూరు వెళ్లే మార్గంలో లింగసముద్రం గ్రామ సమీపంలో నేషనల్ హైవేపై వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో వాహనదారులకు హెచ్చరికలు జారీ చేసే సూచిక బోర్డులు, టేక్ డైవర్షన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు వంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున వెంకటగిరి నుంచి దేవుడు వెల్లంపల్లి దేవాలయానికి వెళ్తున్న భక్తులు ప్రయాణిస్తున్న కారు వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలియక పాత రహదారిపైనే వేగంగా వెళ్తూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడగా వాహనం దెబ్బతిన్నట్లు సమాచారం. గాయపడిన వారు వెంకటగిరి ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తోంది. ప్రమాదం అనంతరం స్థానికులు, వాహనదారులు నేషనల్ హైవే అథారిటీ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని హడావుడిగా సూచిక బోర్డులు, డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎక్కడైనా నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో తగిన భద్రతా చర్యలు చేపట్టి ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.